నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ను. ఈ మధ్యకాలంలో అంటే గత 20-30 ఏళ్ల నుంచి కూడా పిల్లల పెంపకంలో విపరీతమైన ధోరణులను గమనిస్తున్నాం. ఆ పెంచే తీరు ఆ తల్లిదండ్రులకు, పిల్లలకు, సమాజానికి ఎంత చెడు చేస్తాయో గమనించడం లేదు. మా పిల్లలపై మా ప్రేమ ఎంత గొప్పగా ఉందో చూడండి అన్నట్లుగా ఉంటుంది వారి ప్రేమ వ్యక్తీకరణ. అది తర్వాత ఎన్ని దుష్పరిణామాలకు కారణమవుతుందో ఈ విశాల ప్రపంచంలో ఇంకా కూపుస్తమండుకల్లాగున్న వీరికి తెలియడం లేదు. దానికి కారణాలు చిన్న కుటుంబాలు, కేవలం భార్యాభర్తలు మాత్రమే ఉండటం, పెద్దలను దగ్గరికి రానికపోవడం, విపరీతమైనటువంటి స్వార్థము, తెల్లారేసరికి కోటీసులు కావాలనుకోవడం, దానికి అడ్డుదోవల ఏదో విధంగా ఎత్తుక్కోవటం, వెంపర్లాడటం, సంపాదించిన వాడి డబ్బున్నవాడే గొప్పోడు అనేటటువంటి ఒక భావం పెరిగిపోవటం, అనుకరణ, వారింట్లో అవి ఉన్నాయి, వీళ్ళింట్లో అవి ఉన్నాయి, మన ఇంట్లో లేవే, వాటిని ఏదో విధంగా ఏదో దోవను సంపాదించాలనేటటువంటి యావ ఎక్కువగా కనిపిస్తుంది. ఆ విధమైన ఆశల మధ్యన పిల్లల పెంపకం కూడా జరుగుతుంది. అది సమాజానికి చేటు తెస్తుంది. సింగిల్ ఫ్యామిలీస్ అయినందున గోరుముద్దల నుంచి పిల్లలకు సెల్ బాగా అలవాటు చేస్తున్నారు. వాడికి సెల్ ఇస్తే కానీ ముద్దలు తినడం, అది దుర్వ్యసనంగాను మాన్పించలేని వ్యసనంగాను మారిపోతుంది. ప్రైవేట్ స్కూల్లో భారీ అడ్వర్టైజ్మెంట్లకు మోసపోయి వీళ్ళు లక్షలు అప్పు చేసైనా పిల్లలను చదివించడానికి ఖర్చు పెడుతున్నారు. అలాగే అన్ని స్పూన్ ఫీడింగుల్లో వాళ్ళకు హోంవర్క్ వీళ్ళే చేయాలా, వాళ్ళ డ్రెస్సులు, బూట్లు అన్నీ సర్దటం లాంటి పనులన్నీ కూడా వీళ్ళే చేయాలి. వాళ్ళతో ఒక పని చేయించాలి ఇంట్లో పిల్లలతో, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. ఇది ఒక పెద్ద దుర్వ్యసనం అయిపోయింది. అదే తీరు వీధిలోనున్న అక్కడ పోయి కూరగాయలు కొంచెం తీసుకురారా, ఆ పక్క వీధిలోకి పోయి జిరాక్స్ తీసుకురంటే పిల్లల్ని పంపరు, వీళ్ళే పోతారు అన్నిటికి పరిగెత్తుకుంటాం. ఏమంటే పిల్లలకు ఆ పని చెప్పకూడదు అంటే ఏందో నామోషి అంట. మరి పిల్లలకు నామోషి అయితే వీళ్ళకి నామోషి కాదా తెచ్చుకోవటానికి? అయ్యేయో చేయరాని నామోషి పనులట్టు ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక లోకజ్ఞానం పిల్లలకి ఎలా తెలుస్తుంది? ఆ పనులేమి, మన పని మనం చేసుకోవడం తప్ప డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది పూర్తిగా మర్చిపోయినారు. అన్నీ ఫాల్స్ ప్రెస్టేజ్కి మారిపోయింది. ఒక ఆమె ఇంటర్మీడియట్ చదివే పిల్లకు అన్నం తినటం రాదంట, ఈమె తినిపించాలంట రోజు. ఆ విధంగా పెంచుతుండ్రు. నేను పెడితే కానీ తినదు వదిన అని చెప్పి రాగాలు తీస్తుంది. ఇంకొక ఆమె కూతురు బీటెక్ సీట్ వచ్చిందంట, అదేదో కాలేజీలో, ఆ హాస్టల్లో వాళ్ళే గదిని శుభ్రం చేసుకోవాలంట. మా పిల్ల ఎప్పుడు చీపురు కూడా పట్టలేదు, ఎత్తు చేస్తుందో ఏమో అని ఏమో రాగాలు. ఈ విధంగా పెంపకాలు జరుగుతున్నాయి. స్కూల్లో కాలేజీలో చేర్చేటప్పుడు ప్రిన్సిపల్స్తో కూడా, సార్ మేడం మా అబ్బాయి మా అమ్మాయిని మేము చాలా సున్నితంగా పెంచినాము, చాలా స్మార్ట్గా పెంచినాము, ఎప్పుడు ఒక్క దెబ్బ కూడా వేయలేదు, దయచేసి మీరు కూడా ఏమనొద్దు, చాలా హర్ట్ అవుతారు వాళ్ళు అని చెప్పి చెప్పడం. ఏదైనా చిన్న చిన్న గొడవలు అయితే వచ్చి ప్రిన్సిపాల్తోనో, లెక్చరర్స్తోనో, టీచర్లతోనో తగాదాలు పెట్టుకోవటం, కొన్నిసార్లు కొట్టడం కూడా జరిగింది. చాలా సంఘటనలు జరిగాయి. క్లాస్ రూమ్లోని టీచర్లను కొట్టడం, చివరకు చంపటం, కాపీలు కొట్టనీయకపోతే చంపటం కూడా జరిగింది. అలాగే ఎన్నో సందర్భాలను మొన్ననే మీరు చూశారు, శ్రీకాకుళం జిల్లాలో ఒక అమ్మాయి సెల్ ఫోన్ తెచ్చుకోకూడదని ఆ సెల్ ఫోన్ లాక్కున్నందుకు ఏకంగా ఆ మహిళా లెక్చరర్ని ఈ అమ్మాయి చెప్పుతో కొట్టింది. లెక్చరర్ను విద్యార్థి చెప్పుతో కొట్టింది, సెల్ ఫోన్ ఇవ్వలేదని చెప్పేసి. ఇది పెంపకము, ఈనాటి పిల్లల యొక్క డిసిప్లిన్, క్రమశిక్షణ, నీతి నియమాలు. ఇక డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే పదానికి ఒక ఉదాహరణ. జవహర్లాల్ నెహ్రూ గారు లండన్లో ట్రినిటీ కాలేజీలో చదివే కాలంలో ఒకరోజు ఎవరో ఒక పిల్లవాడితో తన బూట్లు పాలిష్ చేయిస్తున్నాడంట. ఆ విషయం గమనించిన హాస్టల్ వార్డెను, ఎందుకు నీ బూట్లు నువ్వే పాలిష్ చేసుకోకుండా అతనితో చేస్తున్నావు, నీకు పనిష్మెంట్ ఏమంటే ఈ ఫ్లోర్లో ఉన్నటువంటి అందరి బూట్లు నువ్వే తుడవాలి అని చెప్పేసి ఆర్డర్ వేసి, అందరూ ఆయన దగ్గర ఏంటి అని చెప్పేసి నెహ్రూతో పాలిష్ చేస్తూ ఉన్నాడు. పాపం తప్పదన్నట్టు. అదే సమయంలో మోతీలాల్ నెహ్రూ గారు కుమారుణ్ణి చూడటానికి కాలేజీకి వచ్చాడు. తీరా చూస్తే చెప్పుల కుప్ప, బూట్ల కుప్ప ఒకటి వేసుకొని అన్నీ పాలిష్ చేస్తూ కనబడి, ఇదేమిరా ఎవరు చెప్పినా నువ్వు ఈ పని చేయటం ఏందిరా, నువ్వు ఆగర్భ శ్రీమంతుడు అని అంటే విషయం చెప్పినాడు. ఇది జరిగింది నాన్న అంటే, దాంతో అంత ధనవంతుడైనటువంటి మోతీలాల్ నెహ్రూ కూడా చల్లబడి, ఇక మీదట నీ పని నువ్వే చేసుకో, ఇలాంటి పనిష్మెంట్లు రాకుండా చూసుకో అని వార్డెన్కు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడట.
అది డిగ్నిటీ ఆఫ్ లేబర్. స్కూల్లో చెట్లకు నీళ్ళు పోయమనకూడదు, బెంచీలు పట్టమనకూడదు, గదులు శుభ్రం చేయమనకూడదు. ఇవన్నీ చేయటము బాలల హక్కుల కిందకు వస్తుంటే చేయకూడదు. ఇది చట్టాలు. పని చేయని చట్టాలు. అలాగే మొన్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు ప్రభుత్వ కళాశాలలోని ఒక ఆర్డర్ వచ్చింది, మంచిదే. ఆ విద్యార్థులతో వడ్డించకూడదట, మనుషులను పెట్టుకుని వడ్డించుకోవాలంట. వాళ్ళకేమో డబ్బులు ఇవ్వరు, జీతాలు సరిగ్గా. ఇలానే పిల్లలు 16-17 ఏళ్ళ పిల్లలు వడ్డించుకోలేరా? ఏమి చట్టాలు ఇవి? ఇక పిల్లలు పని నేర్చుకునేది ఎప్పుడు? అలాంటి పనులు చేస్తే తప్పేంటి? చట్టాలు చుట్టాలుగా ఉండాలి కానీ కాళ్ళకు బంధాలుగా ఉండకూడదు. చిన్నప్పటి నుండి అమ్మకు పనిలో చేదోడు వాదోడుగా ఉండాలి. కాస్త పెరిగాక చేతనైన పని నేర్చుకోవాలి. దానివలన వారికి శ్రమ విలువ, డబ్బుల విలువ, బేరవాడే శక్తి, లౌకిక శక్తి ఇవన్నీ కూడా అలవడతాయి. అంతలా మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ అమ్మకు కూరగాయలు కోసిచ్చేవాడని ఇప్పటికీ వంటల్లో సాయం చేస్తాడు ఆయన కన్నా మనం పెద్ద హీరోలమా? సీరియల్ నటి ఒక ఆమెకు రైస్ కుక్కర్ బటన్ నొక్కడం కూడా తెలియదట, 30 ఏళ్ళ ఆమెకు. ఈ విధంగా మన పిల్లలను పెంచాలి. ఎక్కడికి వెళ్ళినా ఎవరి మీద ఆధారపడకుండా జీవన నైపుణ్యాలు నేర్పాలి. అమ్మాయిలకు వంట రాదు, అబ్బాయికి బయట పనులు తెలియదు. కూరగాయల షాపులో వంకాయలు బెండకాయలు ఎలా ఏరుకోవాలో తెలియదు, బేరం ఆడను రాదు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకొని చేత కాదు. అప్పుడు బ్యాంకుకు పోయి డబ్బులు వేయటం రాదు, తీయటం రాదు, ఒక అప్లికేషన్కి తెచ్చుకొని ఫిలప్ చేయడం రాదు. అన్నిటికీ అమ్మా నాన్నలు ఎవరో ఒకరు ఆధారపడాలి. రేపు అమెరికా పోతే అక్కడ మరి అన్నీ గలీజ్ పనులు అన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అవసరమైతే